చెప్పాల్సిన సమయం కూడా వచ్చిందండి. ఇప్పుడు ఈ డేటింగ్ యాప్ల వల్ల అనేక మంది అండి ఆస్తులు కోల్పోవటం, అలాగే డేటింగ్ యాప్లే కాదు, ఇంకా బెట్టింగ్ యాప్లు, ఇట్లా చాలా వరకు కూడా సోషల్ మీడియా అనేది మనిషి వ్యక్తిగత జీవితం మీద చాలా ప్రభావితం ఆ, పడుతుంది. ఇప్పుడు ఈ డేటింగ్ యాప్ వల్ల చాలా మంది సంసారాలు పోగొట్టుకోవటం, వైవాహిక జీవితాలకి దూరంగా ఉండటం, చాలా వరకు కూడా యువత కూడా తప్పుదారి పట్టడం అనేది జరుగుతోంది. ప్రభుత్వాలు వెనువెంటనే స్పందించి ఈ డేటింగ్ యాప్ల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. ఇప్పుడు ఈ రోజున ఏదైతే గూగుల్ స్టోర్ ఏదైతే ఉందో, ప్లే స్టోర్ ఏదైతే ఉందో, కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు ఆ యాప్ యొక్క విధి విధానాల్ని, గైడ్ లైన్స్ ని, డిస్క్రిమినేషన్ ని కూడా పొందుపరచవలసినటువంటి ఆవశ్యకత. అటువంటి యాప్లు కనుక సమాజానికి ఏదైనా విఘాతం కలిగిలా ఉంటే అటువంటి యాప్లను బ్యాన్ చేయడం అనేది తప్పకుండా చేయాలి. ఇప్పుడు ప్లే స్టోర్ లో కొన్ని యాప్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది గతంలో. పబ్జి అని ఒక గేమ్ ని ప్లే స్టోర్ లో ఉండేటువంటి యాప్స్ ని కూడా మనం ఏదైతే సమాజం మీద చెడు విషయాల వైపు తీసుకెళ్లేలాగా ప్రభావితం ఉందో అటువంటి యాప్ల్ని ప్రతి ఒక్కరు కూడా బ్యాన్ చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందండి. అంటే ప్రజలు బ్యాన్ చేయడం ఓకే సార్, ఈ విషయంలో కొన్ని చట్టానికి తెలిసి కూడా జరుగుతుండటం చాలా ప్రమాదకరం అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు మేజర్ అయిన వాళ్ళు కొన్ని ఏవైనా చేయొచ్చు. ఇప్పుడు కోలివింగ్ విషయానికి వస్తే కోలివింగ్ చట్టబద్ధతగా కల్పించబడిందా? గతంలో ప్రాస్టిట్యూషన్కు సంబంధించి కూడా హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, మేజర్ అయిన వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు, ఇద్దరికి ఇష్టపూర్వకంగా ఉంటే అని చెప్పి తీర్పునిచ్చినవి కూడా మనం గమనించవచ్చు. ఎలా చూస్తారు? చట్టం వేరు, ఆచార సాంప్రదాయాలు వేరు. ఆచార సాంప్రదాయాలకి ప్రమాదం పొంచి ఉందంటారా? చట్టం ఏం చెప్తుంది? వీటిలన్నింటినీ కూడా క్రోడీకరించి సరైన వైపు వెళ్ళాలంటే ప్రజల్లో ఎటువంటి మార్పు రావాలంటారు? చాలా వరకు కూడా చట్టాలని వక్రీకరించడం అనేది కొన్ని సామాజిక మాధ్యమాలు, ఇప్పుడు కోర్టు అనేది ఫుల్ జడ్జిమెంట్ ఇస్తుందండి. అక్కడ ఉన్న పరిస్థితులు ఆ కేసుని తాలూకు యొక్క విధానాలు, ఆ కేసు తాలూకు యొక్క విషయాల్ని దృష్టిలో పెట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ హత్య చేయడం నేరం కాదు అని చెప్పి ఏదైనా కోర్టు ఇచ్చింది అనుకోండి, హత్య చేయడం నేరం కాదంట అని ఇస్తారు. హత్య చేయడం నేరం కాదు అని ఎందుకు ఇచ్చింది? ఏదైనా ఒక వ్యక్తి చిన్నపిల్లవాడు ఇవ్వచ్చు, అతను మానసిక వికలాంగుడు ఏదైనా హత్య చేయవచ్చు, లేదు అంటే తను ప్రాణాన్ని తను రక్షించుకునే ఆవశ్యకతలో జరగచ్చు. కానీ అక్కడ జరిగింది ఒకటి, చట్టం చెప్తున్నది ఒకటి, కానీ బయటకు చూపించేది ఒకటి అండి. ఇప్పుడు ఎప్పటికైనా సరే చట్టం అనేది ఎవరైనా సరే ఒక దాంపత్య జీవితం కాకుండా వేరే వ్యక్తితోటి వైవాహిక సంబంధాన్ని పెట్టుకోవడం అనేది చట్టరీత్యా ఎప్పటికీ నేరమే అండి. అది ఖచ్చితంగా చేయకూడనటువంటి నేరాలు మన ఇండియన్ పీనల్ కోడ్ లో శిక్షలు కూడా ఉన్నాయి. భారతీయ శిక్షణ స్మృతిలో కూడా అనేక చట్టాలు కూడా ఉన్నాయండి. మరి ఇంత చట్టం ఉండి, ఇంత పోలీసు వ్యవస్థ ఉండి, ఇంత ఉన్నప్పుడు యథేచ్ఛగా ప్లే స్టోర్లో ఈ యాప్లు ఉన్నాయి. దీని గురించి యువత చెడిపోతున్నప్పుడు కూడా అది ఎటువంటి చర్యలు తీసుకోపోవడాన్ని ఎలా చూడాలి? ఒక రకంగా ఇది ఫెయిల్ అనుకోవాలా? ఖచ్చితంగా ఫెయిల్ అండి. ఇప్పుడు ప్రభుత్వ నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు, టాస్క్ ఫోర్స్ బృందాలు ఇవన్నీ కూడా ఇటువంటి ఇప్పుడు ఒక సంవత్సర కాలంలో జరిగేటువంటి మరణాలు వేటి వల్ల జరుగుతున్నాయి, ఒక సంవత్సర కాలంలో దాంపత్య జీవితాలు వేటి వల్ల నష్టపోతున్నాయి, యువత దేని ద్వారా నష్టపోతున్నారు, ఇవన్నీ నివేదికలు ప్రభుత్వం దగ్గర ఉంచవలసిన బాధ్యత వారిందండి. ఇప్పుడు ఇంకా మనం చెప్పాలంటే ఆ మధ్య కాలంలో సెల్ఫీ వీడియోల వల్ల కూడా చాలా మంది యువత బైక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ వీడియోలు దిగడం, లేదా పామును పట్టుకుని సెల్ఫీ వీడియోలు దిగడం, బైక్ స్టంట్లు చేస్తూ సెల్ఫీ వీడియోలు దిగడం, ఇట్లా చాలా మంది సముద్ర అలల్లో కూడా ప్రాణాలు కోల్పోయి సెల్ఫీ వీడియోల వల్ల జరిగినాయండి. వారి మీద కూడా చట్టపరమైన ఇప్పుడు సెల్ఫీ వీడియోలో అటువంటి స్టంట్లు చేసి పెట్టితే ఖచ్చితంగా ఆత్మహత్య యత్నం కింద 309 కింద వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. కానీ అటువంటి చట్టాలు లేకపోవడం వల్ల విచ్చలవిడిగా యువత ఒకరిని చూసి ఒకళ్ళు పైనుంచి దూకటం, పాములు కనిపించుకోవటం, బైక్ స్టంట్లు వేయటం, లేకపోతే నదుల్లో ఈతలు కొట్టడం, ఇట్లా రకరకాల లేదంటే ఈ మధ్యన ప్రాంక్ వీడియోలు అని చెప్పి చాలా మంది పెద్ద స్థాయి వ్యక్తులు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఇవన్నీ తెలిసి కూడా పోలీసులు యాక్షన్ తీసుకుంటలేదండి. ఇవి కళ్ళ ముందు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద వ్యక్తుల్ని, వయసుకు పెద్ద వ్యక్తులను కూడా వాళ్ళని ఏడిపించడం, ఆ వీడియోలు పెట్టడం, అది నవ్వులాటకి చూపించడం, సామాన్య ప్రజల మీద కూడా సోషల్ మీడియా యాక్టివిటీస్ చాలా దుష్ప్రభావాలు ఉన్నాయండి. అందులో డేటింగ్ యాప్ కూడా ఒకటే అండి. ఇప్పుడు డేటింగ్ యాప్స్ వల్ల ఏమవుతుందంటే చాలా మంది, ఇప్పుడు మనం చూసాం, మన ఒక యూనివర్సిటీ మొత్తమే HIV పాజిటివ్ వచ్చిందని చెప్పి పెద్ద దేశవ్యాప్తంగా ఒక గందరగోళం కూడా కర్ణాటకలో అండి.
అంటే ఈ డేటింగ్ యాప్ల వల్ల చాలా మంది కూడా దానికి వాడవలసినటువంటి వాడకపోవడం, సుఖ జీవితానికి అలవాటు పడిపోవడం వల్ల చాలా మంది హెచ్ఐవి బారిన పడ్డారు. దాదాపుగా యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థులు 22, 23 సంవత్సరాల విద్యార్థులై ఇటువంటి వ్యాధులకి లోన్ కావడం అనేది చాలా దురదృష్టకరం. అంటే దీన్ని చూసైనా సరే ఈ డేటింగ్ యాప్స్ ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. అలాగే గతంలో కూడా కొన్ని యూనివర్సిటీల్లో కూడా హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. సినిమా యాక్టర్లు కానీ, సినిమా హీరోయిన్లు కానీ, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ వీరికి కూడా హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని చెప్పి కూడా మనకి వచ్చినాయి. ఆ మధ్య కాలంలో కూడా ఆ మధ్య కాలంలో కూడా హెచ్ఐవి బారిన పడి ఒక హీరోయిన్ కూడా మృతి చెందడం కూడా జరిగింది. హిందీ సినిమాల్లో చేసినటువంటి ఒక ఈవిడి. ఇదివరకు పోర్న్ వీడియోలు ఉండేవండి, బ్లూ వీడియోలు ఉండేవి, ఇవన్నీ బ్యాన్ అయినాయి. ఇప్పుడు డైరెక్ట్ గా అవేమి కాదు, డైరెక్ట్ గానే డేటింగ్ యాప్లు ఫిక్స్ చేసుకోవడం, రూమ్ కూడా వాళ్ళే బుక్ చేయడం, హోటల్స్ కూడా ఖరీదైనటువంటి హోటల్స్ కూడా వాళ్ళే బుక్ చేయడం, దానికి అయ్యే ఖర్చు అమౌంట్ లాస్ట్ లో చూపించడం, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కొన్ని కేసులు అయితే మా దృష్టికి రావడం కూడా జరిగిందండి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో కూడా చాలా విపరీత ధోరణులు వస్తున్నాయి. రెంట్కి ఒక యువకుడిని ఇవ్వటము అనేది ఒక ట్రెండ్గా మారిందట. ఆ రెంట్కి సంబంధించి కాఫీకి వెళ్తే 400, మరి సినిమాకి వెళ్తే 1000 రూపాయలు, 1200, మీతో 10 గంటలు స్పెండ్ చేయాలంటే 4500 ఇలా రేట్లు పెట్టి మరి చేస్తుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్టు, మీరన్నట్టు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, దీనికి సంబంధించి ఎంత ప్రభావం పడిపోతుంది, దీన్ని ఆపటం ఎలా, ముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది యువతని ఆపటంలో? ఖచ్చితంగా అండి, తల్లిదండ్రులకి మొబైల్ ఎప్పుడైతే పిల్లలకి ఇచ్చారో అప్పటి నుంచి కూడా యువత చెడుదారుల వైపు వెళ్తూ ఉందండి. ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద కూడా ఫోకస్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. పెంచడం అనేది బాధ్యత కాదండి, క్రమశిక్షణతోటి పెంచడమే అతిపెద్ద బాధ్యత అండి తల్లిదండ్రులు. అంటే మా అబ్బాయికి నేను అరిచేతిలో పెట్టి పెంచానని చెప్తారు తల్లిదండ్రులు, మా కింద అడకుండా పెంచానని చెప్తారు. ఇవన్నీ కాదండి, వాళ్ళకి ప్రస్తుతం ఉండేటువంటి సమాజం అంటే ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి, సమాజంలో తన పాత్ర ఏంటి, తమ చెడుదారి వైపు వెళ్తే తన కుటుంబానికి ఎలా చెడ్డ పేరు వస్తుంది, అలాగే మోటివేషన్ చేయడం, అట్లా చేసుకుంటూ పోవాలండి. అదే కాకుండా మీరు డేటింగ్ యాప్లు కూడా ఎందుకు వాడుతున్నారంటే గంజాయి వాడటం వల్ల డేటింగ్ యాప్లు ఎక్కువ వాడుతుంటారు. గంజాయి మత్తులో అశ్లీలతమైనటువంటి వీడియోలకి అలవాటు పడిపోవడం, అశ్లీలతమైనటువంటి జీవితాలకి అలవాటు పడిపోవడం వల్ల ఈ డ్రగ్స్, కొకైన్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాల వల్ల యువత చెడదారిని పడుతూ ఉన్నారండి. ఖచ్చితంగా చదువుకునేటువంటి యువత అనేక యూనివర్సిటీల్లో కూడా మాదక ద్రవ్యాలు వాడుతున్నారని, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా మాదక ద్రవ్యాలు వాడుతున్నారని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. పబ్బులకి వెళ్ళటం, ఇప్పుడు హైదరాబాద్ లో పబ్బుల్ని అన్నిటిని కూడా బ్యాన్ చేయాలి. ఈ పబ్ కల్చర్ అనేది ఇండియన్ కల్చర్ కాదు, మన ఇండియాకి ఒక సాంప్రదాయం ఉంది. పబ్ కల్చర్ ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. అలాగే లాడ్జ్ల్లో రైడింగ్లు చేయాలి. టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్, నిఘా వర్గాలు ఏ అయితే ఉన్నాయో అవి ఖచ్చితంగా సిటీల మీద ఉండేటువంటి పెద్ద పెద్ద హోటల్ మీద కానీ వీటి మీద కానీ వాటి నిఘా పెట్టి మానిటరింగ్ అనేది ఖచ్చితంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి ప్రతి ఏడాది కూడా ఇటువంటి వ్యాప్ల వల్ల లోన్ అవుతున్నారు అనేది ఆ నివేదికలు కూడా ప్రభుత్వానికి చేరవేసి దాని మీద సమకాలీనటువంటి ఉండేటువంటి ఒక చట్టాలని రూపొందించి ఇటువంటి యాప్లను ఎవరైనా సరే పెట్టి యువతని పెడదారి పట్టిస్తే వారికి యావజ్జీవ కారాగార శిక్ష అనే కొన్ని చట్టాలని మనం బలంగా తీసుకురావాలి. యువత నష్టపోతున్నటువంటి యాప్లని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. అలాగే శాస్త్ర సాంకేతిక విజ్ఞాన చట్టం ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మరింత దృష్టి తీసుకెళ్ళాలి. ఐటీ నిపుణులు కూడా పోలీసు వారు రిక్రూట్ చేసుకోవాలండి. ఐటీ నిపుణుల ద్వారా ఆ యాప్లు ఎవరు ప్లే స్టోర్ లో ఎలా వెళ్తున్నాయి, ఆ యాప్ల వల్ల ఎలా నష్టపోతున్నారు, బెట్టింగ్ యాప్లు కానీ, అలాగే డేటింగ్ యాప్లు కానీ, అలాగే మాదక ద్రవ్యాలు అమ్మేటువంటి యాప్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో. ఇటువంటి యాప్లన్నింటినీ కూడా ఖచ్చితంగా బ్యాన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండేటువంటి కొంతమంది నిపుణులు, డేటా ఎంట్రీ నిపుణులు కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు కానీ ఖచ్చితంగా పోలీసు వర్గాలు వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకుని వాళ్ళ అవగాహన కలిగించుకుని ఏదైతే ఈ సైబర్ నేరాలు విభాగం ఏదైతే ఉందో దాంట్లో ఈ నిపుణులు తీసుకొచ్చి వీటి మీద నిఘా పెట్టి వీటిని సమూలంగా నిర్మూలించేటువంటి ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా భారతదేశం ఇటువంటి మాదక ద్రవ్యాల వల్ల యువత అంతా కూడా నాశనం అయిపోతుందని. రైట్, అయ్యప్ప గారు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సీనియర్ న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్. రామ్మోహన్ గారు, కోలివింగ్
ఈ మాట కూడా మీరు ఈ మధ్యకాలంలో విపరీతంగా మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువగా ఉంది. అందులో మన హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్ వంటి నగరాల్లో చాలా దారుణమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలి వీటన్నిటిని కంట్రోల్ చేసేయటం ఎలా? డేటింగ్ యాప్స్ వలన అనేక మంది యువకులు ఇద్దరు కూడా లాస్ పోతున్న పరిస్థితి.